ఇంకా వెళ్ళలేదా అమ్మ ఫంక్షన్కి? ఏమో నేను వెళ్ళమంటారు మామయ్య. మెడలో చాయం లేదు, చెవులకు కమ్మలు లేవు, కనీసం కాళ్ళకు గొలుసులు లేవు. అక్కడికి వెళ్ళి నా పరువు తీసుకోమంటారా మామయ్య? నువ్వు అన్నది కూడా నిజమే అమ్మ. నీకు చైన్ చేయించాలని నేను మొన్ననే వాడితో మాట్లాడినా. మీ అత్తగారు కోడలకు 3 తులాల చైను నీకు బండి పెడతా అని పెళ్ళిలో ఒప్పుకున్నారు. పెళ్ళి 5 ఏళ్ళు అవుతుంది. ఇంకెప్పుడు పెడతారా? అడగవారా మీ అత్తగారిని? పాపం మా అత్తమ్మ వాళ్ళే కష్టాల్లో ఉన్నారు నాన్న. అయినా వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ కూతురికి కాకుండా ఇంకెవరికి పెడతారు నాన్న? నువ్వు అడగకుండా ఉంటే వాళ్ళు ఇంకా 10 ఏళ్ళైనా పెట్టారా? అయినా నేను కట్నం కోసం పెళ్లి చేసుకోలేదు నాన్న. అది కాదురా నా మాటను. ప్లీజ్ నాన్న, మీకు దండం పెడతా. ఇంకెప్పుడు కట్నం గురించి నా దగ్గర మాట్లాడకండి నాన్న. నగలుంటేనే మనం బాగుంటాం అనుకోవడం తప్పమ్మా. నా కూతురికి 2 తరాలు తిన్న తరగని ఆస్తుందమ్మా. కానీ ఏం లాభం? నా అల్లుడు రోజు తాగొచ్చి నా కూతురికి నరకం చూపుతాడు. నీకు నగలు లేకపోవచ్చమ్మా, కానీ నీ భర్త ఏ రోజు నిన్ను బాధ పెట్టలేదు. చూడమ్మా, నలుగురు ఏమనుకుంటారు అని మనము బ్రతకకూడదు. మనము మన గురించి బ్రతకాలమ్మా. నలుగురిది ఏందమ్మా? నువ్వు బాగుపడితే వాళ్ళు ఏడ్తాడు, నువ్వు కష్టాల్లో ఉంటే వాళ్ళు నవ్వుతారు. అంతేగాని వాళ్ళతో నీకంటూ ఎలాంటి ఉపయోగం ఉండదమ్మా. నలుగురి కోసం మీరు ఆలోచించకండి, మీరు మీ కుటుంబం కోసం ఆలోచించండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి.